అసలు చాలా బాగుంది సార్. టోటల్‌గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మార్కెట్‌లో ఏం నడుస్తుంది? ఎవరు ఎలా ఫాలో అవుతున్నారు? సోషల్ మీడియాలో యూట్యూబ్‌లలో ఎలా చెప్తున్నారు? అది చెప్పారు. తర్వాత దానికంటే బెటర్ మనకేందని చెప్పారు. ఆ! ఇంకొకటేందంటే 10 డేసు 1 ½ అవర్, 2 అవర్స్ క్లాస్ అన్నారు. కానీ ఈ రోజుకు 12 డేస్ అయింది. ప్లస్ ఒక 3 అవర్స్ కూడా తీసుకున్న సందర్భాలున్నాయి. ఎవ్వరికొక్కరికి అర్థం గాకున్నా గానీ, అర్థమయ్యే వరకు అర్థమైందా? అర్థమైందా? ఇంకెవరికన్నా అర్థం కాలేదా? అనే విషయాలు మొత్తం తెలుసుకొని తర్వాత స్టెప్‌కెళ్ళడం. ఇది చాలా బెటర్ సార్. అసలు స్కూళ్ళలో గూడా ఇలా ఉండదని నాకు తెలిసిన కాడికైతే. ఎందుకంటే అందరికి అర్థమైందా అని ఎవ్వరు అడగరు. కానీ మీరు ఓకే. మాత్రం ప్రతి ఒక్క విషయం అందరికి అర్థమైందా అని అడుగుతున్నారు. ఓకే. ఎవ్వరు ఎన్ని డౌట్‌లు అడిగినా గానీ, ఇంత పేషెన్స్ ఈ ఏజ్‌లో మీకు ఉండడం అంటే చాలా గ్రేట్ అది నా ఉద్దేశంలో అయితే సార్. ఓకే. మొత్తం మీదైతే చాలా థాంక్ యూ సార్. చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు మాకు. థాంక్ యూ సో ఓకే. మచ్. థాంక్ యూ. థాంక్ యూ. చాలా బాగుంది సార్. నేను మళ్ళీ మీ క్లాస్ ఇది నెక్స్ట్ క్లాస్ కూడా యాడ్ అవుతుంది సార్. ఓకే. 100%. ఓకే. 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 100% 23rd కదా సార్ ఇంకో క్లాస్ స్టార్ట్ అయ్యేది. అంటే ఏంటి సార్? నేమ్ కరెక్షన్ తర్వాత నమ్మాల్సొచ్చింది. ఓకే. ఓకే. కరెక్షన్ నేనేగా చేసింది మీది. మీరే చేసారు. ఓకే. అందుకే ఎలా జాయిన్ అయ్యాను. ఎలా ఉంది ఇప్పుడు కరెక్షన్ చేసిన తర్వాత? ఓకే సార్. కరెక్షన్ చేసిన జాబ్ కూడా వచ్చింది. ఓకే. ఎక్కువ సార్ జాబ్ లేకుండా. ఓకే. కరెక్షన్ తర్వాత జాబ్ గూడా వచ్చిందా? కరెక్షన్ తర్వాత జాబ్ వచ్చింది. పేరు ఓకే. పిలవడం ఓకే. వల్ల. సో ఓకే. అది రియల్ ఎస్టేట్ అట్లనే కంటిన్యూ చేస్తున్నాను నేను. ఓకే. ఓకే. ఈ ఓకే జాబ్ లో సార్. మాత్రం రెగ్యులర్ నేమ్, ఓకే. ఓకే. ఒరిజినల్ నేమ్. ఓకే. థాంక్ యూ సో మచ్. మీ క్లాసెస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది సార్. థాంక్ యూ. ఎవరు కానీ సీక్రెట్స్ అనేవి బయటికి చెప్పరు. కానీ ఓకే. యూ ఆర్ వెరీ ఫ్రెండ్లీ టు షేర్ యువర్ సీక్రెట్స్. ఓకే. అది చాలా నచ్చింది సార్ నాకు. థాంక్ యూ. అండ్ అంతే కాకుండా మా మా నెగెటివ్ మైండ్‌ని మీరు వాల్‌పేపర్స్‌తో మీరు షేర్ చేయడం టు యాక్టివేట్ అవర్ సబ్‌కాన్షియస్ మైండ్ ఆర్ సంథింగ్ ఈస్ చానా అంటే చానా ఎఫెక్ట్ మా మీద ఉంటది. దేర్ విల్ బి సమ్ డ్రాస్టిక్ యెస్. చేంజ్ అనేది నాకనిపిస్తుంది. సో, ఓకే. ఇట్ ఈస్ వర్త్‌ఫుల్ దట్ ఐ జాయిన్డ్. ఈవెన్ నేను లేట్‌గా జాయిన్ అప్పటికి నాకు ఏమంటారు, ఐ వాస్ హ్యాపీ దట్ ఐ డిడ్ంట్ మిస్ ఇట్. అది ఓకే. మాత్రం నేను కంపల్సరీ మీకు థాంక్స్ చెప్పాలి సార్. మిడిల్‌లో ఓకే. జాయిన్ చేసుకున్నందుకు. ఓకే. ఓకే. అంతే సార్. థాంక్ ఓకే యూ మేడం. వెరీ మచ్. థాంక్ యూ మేడం. నేను చూసినప్పటి నుంచి అంటే మన యూట్యూబ్ ఛానెల్‌లో యంగెస్ట్ న్యూమరాలజిస్ట్ అంటే మీరే సార్. థాంక్ యూ. బట్ మీ నాలెడ్జ్ మాత్రం సీనియర్స్ కంటే చాలా ఎక్కువగా ఉంది. ఓకే. నేను అబ్జర్వ్ చేసింది. సో, మీరు క్లాస్‌లో ఎప్పుడు కూడా జ్యువెల్‌గా ఉంటారు. క్లాస్ ఎప్పుడు కూడా బోర్ కొట్టలేదు. ఓకే. సో, రెమెడీస్ మాత్రం హైలైట్ సార్ అవి. మీరు ఇచ్చే ఓకే. రెమెడీస్ కూడా ఈ రెమెడీస్‌కి రిజల్ట్ ఉంటుంది. సో, ఓకే. అవి మేము ఫాలో అవుతున్నాము. ఓకే. సో, మీతోటి జర్నీ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఓకే. మీకున్న నాలెడ్జ్ మీ ఏజ్ కంటే చాలా ఎక్కువగా ఉంది సార్. ఓకే. సో, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు గివ్ ద ఫీడ్‌బ్యాక్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. మమ్మల్ని స్టూడెంట్‌గా చేర్చుకున్నందుకు థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ సార్. నాదేం లేదు సార్. మీలాంటి మంచి స్టూడెంట్లు దొరకటం నేను ఇది ఒక రకంగా చూసుకోవాలంటే. సార్ మీ దొరకడం కూడా మా అదృష్టం సార్. నిజంగా చెప్తున్నాను. మీ దొరకడం మా అదృష్టం ఏం కాదు. సర్లేండి ఒకళ్ళకొకళ్ళ అదృష్టం ఇక అంతే ఇంకా. చాలా ఎక్సలెంట్ సార్. మీరు చాలా బాగా చెప్తారు సార్. నిజం. చాలా బాగా చెప్తారు మీరు. చాలా బాగా చెప్పారు సార్. ఓకే. ఎక్సలెంట్. మీతోనే జర్నీ చేయాలని చెప్పేసి అని డిసైడెడ్ సార్. ఓకే. మీరు ఏ థాంక్ యూ. క్లాస్ పెట్టినా ప్రతి దాంట్లో జాయినింగ్ అయ్యి మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ నేర్చుకొని ఒక్కటి కూడా మీరు దాచుకోకుండా ప్రతిది కూడా మాకు ఎంత ఇదిగా వివరంగా చెప్తున్నారు సార్. నిజంగా మీరు మీలాంటి వాళ్ళు దొరకడం మా అదృష్టం సార్. నిజంగా థాంక్ యూ. థాంక్ యూ. చాలా అదృష్టం సార్. థ్యాంక్ యూ సార్. థాంక్ థ్యాంక్ యూ. యూ. మీకు చెప్పాలి సార్. థ్యాంక్ యూ మీకు చెప్పాలి. థ్యాంక్ యూ ఓకే. సార్. ఓకే. థ్యాంక్ యూ సో ఓకే మచ్. మేడం. థాంక్ యూ. బట్ మీ క్లాస్ జాయిన్ అయినాక యూట్యూబ్‌లో మీ వీడియోస్ చూసినాక మనకు తెలిసింది చాలా పీనట్స్ అని. బట్ ద వే ఆఫ్ మీరు టీచ్ చేయడం చాలా బాగుంది సార్. ఉన్నదంటే ఫ్రాంక్‌గా ఓకే. చెప్తారు ఓపెన్‌గా. ఇప్పుడు ఓకే. చాలా మంది ఏంటంటే చెప్తే ఎక్కడ వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పేసి అలా కాకుండా నాకు తెలిసిది ఇది మీరు ఫాలో అవ్వండి. ఉన్నదన్నట్టు చెప్పడం ప్లస్ మళ్ళీ మాకు గైడ్ చేయడం ప్లస్ ఇది మేము చెప్పింది ఇది బేబీ స్టెప్సే కానీ క్లాస్ బాగుంది సార్. వే ఆఫ్ క్లారిఫైయింగ్ డౌట్స్ కానీ మీ పేషెన్స్ కానీ చాలా బాగుంది సార్. ఓకే. అంటే సార్ అసలు యాక్చువల్‌గా ఇంతకుముందు చాలా న్యూమరాలజీ క్లాసెస్ విన్నాను సార్. అంటే 2, 3 న్యూమరాలజీ క్లాసెస్ విన్నాను. ఓకే. అక్కడ వాళ్ళు గెటప్ అదంతా ఒక రేంజ్‌లో ఉంటది. కానీ వాళ్ళొకరు 5 పెయిరింగ్ సిస్టమ్ ఒకటి చెప్పారు. 9 పెయిరింగ్ సిస్టమ్ ఒకటి చెప్పారు. ఓకే. మీరేమో మా ఫ్రెండ్ లింక్ పంపించారు. సరే అని చూద్దామని చూసి
చూస్తే ఏమో చిన్న పిల్లగాడిలాగా ఉన్నాడు. సార్ ఏమో టీ షర్ట్ వేసుకొని కూర్చున్నాడు. అసలు ఏం చెప్తారా ఏంటా ఓకే. అనుకోని చూస్తే 2 అవర్స్ 3 అవర్స్ అట్లనే కూర్చొని ఉండిపోయా. అసలు దాని ద్వారా వెంటనే క్లాస్‌లో జాయిన్ అయ్యాను సార్. కానీ మీరు చెప్పే పద్ధతి గాని, ప్రతి ఒక్కటి అంటే ఒక సిస్టమ్ గాకుండా అన్ని రకాల సిస్టమ్స్ ఏది కూడా ఇగ్నోర్ చేయకుండా అన్ని రకాల సిస్టమ్స్ చెప్పి, అర్థమయ్యే విధంగా చెప్పి, చక్కగా ఒక 1 అవర్ క్లాస్ చెప్పి 1 ½ అవర్, 2 అవర్స్ మాతో ప్రాక్టీస్ చేపిచ్చే విధానం అయితే చాలా బాగుంది సార్. ఓకే. ఎవరైనా సరే చాలా ఈజీగా నేర్చుకునే పద్ధతిలో నేర్పియడం అంటే అది అందరి వల్ల కాదేమో. అది మీకు ఉంది సార్. అంటే గెటప్ చూసి కాకుండా టాలెంట్ చూసి మనం నేర్చుకోవాలని మిమ్మల్ని చూసిన తర్వాతే నేను నేర్చుకోవడం జరిగింది సార్. ఓకే. కాబట్టి మీ క్లాసెస్ గానీ, మీ రిసీవింగ్ గానీ, మేమెంత సతాయించినా గూడా మీరు విసుక్కోకుండా మీకు సంబంధం లేని సబ్జెక్ట్ గురించి అంటే సంబంధం లేనంటే మేము మొబైల్ న్యూమరాలజీలో జాయిన్ అయ్యి వాస్తు గురించి అడుగుతుంటే గూడా అది ఇది కాదు అనకుండా వాస్తు గురించి గూడా చెప్తూ ఏది అడిగినా గూడా చక్కగా వివరిస్తూ చక్కగా చెప్పారు సార్. అంటే నాకు తెలిసి ఈ ఈ ఉన్న క్లాస్‌లో మీ స్టూడెంట్స్ అందరూ మీకంటే పెద్దవాళ్ళేమో బహుశా నాకు తెలిసి. మీరే చిన్నవాళ్ళు అనుకుంటా. మీరే చిన్నవాళ్ళు అనుకుంటా సార్. అంటే యాహ్! మా పెద్దవాళ్ళందరికీ చిన్న గురువు దొరికాడు సార్. కానీ మీలాంటి గురువు మాకు దొరకడం చాలా అదృష్టం సార్. థాంక్ యూ సో థాంక్ యూ. మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. జనరల్‌గా కొంచెం ఈ ఆస్ట్రాలజీ సైడ్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఈ వీడియోస్ అయి కొన్ని చూస్తా ఉంటాం. ఆ ఓకే. ప్రాసెస్‌లోనే మీ వీడియో కూడా చూసా నేను. సో, ఓకే. జనరల్‌గా ఏమనుకుంటానంటే అందరూ చెప్పినట్టే కామన్‌గా ఈయన చెప్తున్నాడులే అని అనుకుంటాం కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునవును. అవును. బట్ వీడియోస్ కొంచెం డీటెయిల్‌గా చూసిన తర్వాత లేదు లేదు ఈయనేదో కొంచెం రీసెర్చ్ చేసి చెప్తున్నట్టున్నారు ఈయన అని చెప్పనేది ఒక క్యూరియాసిటీతో కొన్ని వీడియోస్ చూసాను. ఓకే. చూసి ఈ ఆస్ట్రాలజీ మీద కొంచెం అవగాహన ఉండడం వల్ల నా నంబర్ కరెక్ట్ కాదు. దీన్ని చేంజ్ చేయాలి. బట్ కరెక్ట్ పర్సన్‌తో చేయించుకుంటే బెటరు. ఎందుకంటే మా ఫీల్డ్‌కి వచ్చేటప్పటికి వన్స్ ఒకసారి నంబర్ బయటికెళ్ళింది అనంటే అది స్ప్రెడ్ అవుద్ది. మాటిమాటికి నంబర్‌లు మారిస్తే వాళ్ళకి కన్‌ఫ్యూజ్‌గా ఉంటదన్న దీంతో అవును. కరెక్ట్ పర్సన్ కోసం అనేది వెయిట్ చేస్తున్నా నేను. ఆ చూసే ప్రాసెస్‌లో మీకు దొరికింది. ఓకే. బానే ఉంది కదా! ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేసి నంబర్ చేంజ్ చేసుకుందాం అనే ప్రాసెస్‌లో నేను ఆలోచిస్తున్న టైంలో మీరు న్యూమరాలజీ క్లాస్ గురించి నేను చెప్తాననేది మీరు అనౌన్స్ చేశారు. సో, అది చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మీరు ఓపెన్‌గా చెప్పిందేంటంటే మీరేదైతే నా దగ్గర కరెక్షన్ చేసుకోవటానికి నాకు పే చేసే అమౌంట్ ఉందో ఆల్‌మోస్ట్ దానికి కొంచెం దగ్గరగా ఉండే అమౌంట్‌కే మొత్తం మీకే నేర్పిస్తాను. హ్మ్. మీరే హ్యాపీగా చూసుకోవచ్చు అని చెప్పారు మీరు. అది చాలా అవును. బాగా నచ్చింది. ఇంప్రెసివ్‌గా అనిపించింది. సో, అనిపించిన తర్వాత నేను క్లాస్‌లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కూడా నాకు బాగా అర్థమైందేంటంటే, అందరూ చెప్పినట్టు ఏదో పెయిర్స్ లేపోతే ఈ టోటల్స్ చేసో అలా సింపుల్‌గా కాకుండా దాని మీద మీరు దాదాపు ఒక 5,000 నంబర్స్ పైన రీసెర్చ్ చేసి, ఆ రీసెర్చ్ రిజల్ట్ కూడా మాకందరికి షేర్ చేశారు. సో, ఐయామ్ వెరీ హ్యాపీ. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. థాంక్ యూ. సార్ మొదట మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. ఎందుకంటే థాంక్ యూ మీ సార్. దగ్గర శిష్యుడిగా నేను శిష్యుడు గిష్యుడు ఏం చాలా లేదు సార్. నాకు చెప్పింది నేను చెప్పాను నిజంగా అంతే. నిజంగా ఏంటంటే నేను మీ వీడియోస్ అయితే చాలా రోజులు బట్టి చూస్తున్నాను. అలాగే అదర్ వీడియోస్ కూడా చూశాను. చాలా మందివి ఫాలో అవుతున్నాను. అయితే మీ లింక్ వచ్చిన తర్వాత మొబైల్ నంబర్‌లో అది చూసాక నాకు చాలా గ్రేట్ అనిపించింది. ఏంటంటే ఇంత చిన్న వయసులో మీరు చాలా రీసెర్చ్ చేసి చాలా విషయాలు కూడా చాలా ఓపెన్‌గా చెప్పడం. అదరు మేము క్లాసెస్‌లో జాయిన్ అయిన తర్వాత ఇంకా మాకు చాలా హ్యాపీ అనిపించింది. మీతో పాటు కంటిన్యూగా జర్నీ చేయాలని అనిపించింది. ఆ విధంగానేంటంటే మమ్మల్ని గైడ్ చేస్తూ ఇదే కాకుండా రెమెడీస్ చెప్తూ ఫ్రెండ్లీగా టీచింగ్ చేసి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. అలా ఓకే. థాంక్ యూ సార్. కంటిన్యూగా మీతో జర్నీ చేయాలని కూడా మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ థాంక్ యూ. యూ. థాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చూసాను. న్యూమరాలజీకి సంబంధించింది. చాలా వీడియోస్ చూసాను. ఏ వీడియో చూసినా అంటే ఇట్లా చేస్తే బాగుండు, ఇట్లా చేస్తే బాగుండు అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియో ఒకసారి కనెక్ట్ అయింది యూట్యూబ్‌లో స్క్రోల్ చేస్తుంటే. ఫ్రీ ఓకే. వెబినార్ కండక్ట్ చేశారు కదా సార్. ఆ అవునవును. ఫ్రీ వెబినార్ కండక్ట్ చేసినప్పుడు నేను విన్నాను అప్పుడు. అప్పుడు విన్నాక అంటే నాలెడ్జ్ ఉందా? అసలు ఏంటిది ఫస్ట్ చూద్దాం వీడియోస్ చేస్తుంటారు. ఇది నార్మల్‌గా అవును. వస్తుంటాయి అనుకున్నాను. ఆ రోజు ఫ్రీ వెబినార్ అప్పుడు నేను ఆల్రెడీ మీకు ఫీడ్‌బ్యాక్ కూడా ఇచ్చాను ఆ రోజు నేను. ఓకే. ఓకే. అంటే లాస్ట్‌లో ఈ నంబర్ ఉంటే ఇలా అవుతుంది అని చెప్పేసి ఫ్రీ వెబినార్‌లో అంత క్లియర్‌గా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ప్లస్ ఇంకొకటేంటంటే క్లాస్‌లో జాయిన్ కావాలంటే నేనేమనుకున్నాను న్యూమరాలజీ అంటే ఎంత ఫీజు కట్టాలి ఏంటి అని. అతి తక్కువ ప్రైస్‌లో న్యూమరాలజీ నేర్చుకోవాలనుకుంటే
మీరు చెప్పారు ఎంత ప్రైస్ ఉంటుంది అని చెప్పేసి అప్రాక్సిమేట్ అనుకున్నాను. అంటే నేను హైయెస్ట్ ఉంటుందేమో అనుకున్నాను. కానీ ఓకే. అతి తక్కువ ప్రైస్ లో మీరు న్యూమరాలజీ నేర్పిస్తున్నారు అని చెప్పేసి అప్పుడు నేను ఇమీడియట్ గా అంటే మీరు ఆ ప్రీ వెబినార్ తర్వాత నేను కంపల్సరీ జాయిన్ అవుదాం అనుకున్నాను, జాయిన్ అయ్యాను. ఓకే. క్లాసెస్ కూడా మీరు అంటే మీకున్నంత ఓపిక అంటే మామూలుగా ఎవరు క్లాస్ చెప్పినా 1 అవర్ 2 అవర్స్ లో చెప్పి క్లోజ్ చేస్తుంటారు. 3 అవర్స్ 4 అవర్స్ 5 అవర్స్ అయినా కూడా మీ ఓపికకు చాలా అసలు నిజం సార్. అంటే నేను కొన్ని క్లాసెస్ అటెండ్ అయ్యాను, కానీ ఓకే. చాలా ఓకే. థ్యాంక్ యూ సార్. అంటే ఈ జర్నీ మీతో కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను ముందు జాయిన్ అయ్యేటప్పుడు ఐఎమ్ ఇన్ ది రిటైర్మెంట్ స్టేజ్, మై గురు ఈజ్ యంగర్, బట్ యూ మేడ్ ఇట్ దట్ Guru is not the age factor. Guru is required the subject. I really thankful for you for the Thank you. contribution, థ్యాంక్ యూ. and I wish a lot that God will bless you because you are having Guru in 5th position. You told, so Yeah. it will definitely flourish you, and I want to see in flying colors with a good university. In Thank that you. we will be in our retirement services. I will definitely join with you. And థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. I will hope it will go in a bigger way. Thank you. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ ఎవరిబడి. అన్నా చెప్పు. చాలా అసలు వివేకానంద న్యూమరాలజీ అంటే ఏదో ఫార్మాలిటీగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఓకే. మొబైల్ న్యూమరాలజీ ఎట్లా ఉంటది, ఇంత డీటెయిల్ గా ఉంటది, ఇంత డెప్త్ గా ఉంటదని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. ఓకే. అసలుకి నేను నీ సబ్జెక్ట్ చూస్తుంటే నీతో పాటు వర్క్ చేసాము. అసలు ఆ ఫీల్డ్ వేరు, ఈ ఫీల్డ్ వేరు, కంప్లీట్ డిఫరెంట్. అసలుకి నేనే షాక్ అయ్యాను. అసలు అరే వివేక్ ఎంత చేంజ్ ఏంటి అసలుకి ఈ అకల్ట్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత అని నేనే చాలా ఇన్స్పైర్డ్ గా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకే. ఓకే. థ్యాంక్ యూ. అసలుకి మన మొబైల్ నంబర్ ఇంత మన డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా మన వర్క్ తగ్గట్టు కమ్యూనికేషన్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది అసలు ఎంత ఇట్లా లింక్ ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మేము. ఓకే. ఎప్పుడు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, ఇలాంటి వినలేదు మిమ్మల్ని. కానీ వాల్యుబుల్ సబ్జెక్టు ఇంత లో ప్రైస్లో ఇంత డెప్త్ నాలెడ్జ్ విత్ ఎగ్జాంపుల్స్, డౌట్ క్లారిఫికేషన్, అసలు ఇంత ఫ్రెండ్లీ నేచర్ ఎక్స్ట్రాడినరీ అసలుకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా నేమ్ కూడా మీతో కరెక్ట్ చేయించుకున్నాను. మా పాప నేమ్ కూడా మీరే పెట్టారు. ఓకే. మా వైఫ్ నేమ్ కరెక్ట్ చేయమని చెప్పి మీకు మెసేజ్ పెట్టాను, ఇంకా చేయలేదు, వెయిట్ చేస్తున్నాము. సార్ మీ క్లాసు ఒక క్లాస్ వింటే నెక్స్ట్ క్లాస్ ఎప్పుడా అని ఎదురు చూస్తుంటామండి సార్. థ్యాంక్ యూ. అంత థ్యాంక్ యూ. ఎనర్జెటిక్ గా చెప్తుంటారు. థ్యాంక్ యూ. అలాగే ఒక కోర్సులో జాయిన్ అయితే నెక్స్ట్ కోర్స్ ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తుంటారు కూడా. థ్యాంక్ యూ సార్. అలాగే మీ కోర్సులో నేను 2-3 కోర్సులు జాయిన్ అయ్యాను సార్. ఓకే. తర్వాత మీది ఒక మొబైల్ నెంబర్ తీసుకున్న రేటుకి మొబైల్ కోర్స్ ఇస్తున్నారు మీరు. అది ఒక యంత్రం తీసుకున్న ధరకి ఒక యంత్ర క్లాస్ కోర్స్ చెప్పిస్తున్నారు. Yes. ఒక నేమ్ కరెక్షన్ రేటుకి ఒక నేమ్ న్యూమరాలజీ మొత్తం నేర్పిస్తున్నారు. తర్వాత నేను ఒక యాక్చువల్ గా 30 years నుండి ఒక పోయిట్స్ రాస్తుంటాను, కవితని. అది మొన్న రాశాను, మళ్ళీ ఒకసారి చెప్దాం అనేసి. అజ్ఞానము తొలగించి విజ్ఞానము నందించి విద్య పైన జిజ్ఞాసను కలిగించి ప్రజ్ఞా పాఠవాలను ఓ యజ్ఞంలా నిర్వహించే ఓ విజ్ఞాన గని మా వివేక్ చంద్ర టీచర్ అని గర్వంగా చెప్పుకుంటాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు థ్యాంక్స్ చెప్తే అది తక్కువ అవుతుందేమో. ఓకే. అలాగని బాగా చెప్పారని మరింత పొగిడినా కూడా అది కూడా కొద్దిగా తక్కువ చేసినట్టు అవుతుందేమో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం సార్. అలాగే అందరికీ కూడా అదే ఉంటుంది బహుశా. వయసుని చూడొద్దు, గురువు అనే స్థానం మనం పెద్దలు ఏదైతే చెప్పారో విద్య నేర్చుకుంటే ఏదైనా ఎక్కడైనా పనిచేస్తుంది, విద్యనే అన్నిటినీ కూడా ఏ రంగంలోనైనా మనల్ని పై స్థాయికి తీసుకెళ్తుంది అనడానికి మిమ్మల్ని చూసి పక్కాగా నేర్చుకోవచ్చు అనేది మాత్రం మాకు ఈ 10-12 రోజుల క్లాసులలో బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఫస్ట్ మాకు చెప్పినటువంటి కంటెంట్ ప్రకారం ఆ కంటెంట్కి అనుగుణంగా మాత్రమే కాకుండా దానికి మించి చెప్పడం అనేది బాగా నచ్చింది సార్ మా అందరికీ కూడా. ఇది నా ఒక్కడి అభిప్రాయం అయితే కాదు, నేను థ్యాంక్ యూ. ఎవరితోనూ మాట్లాడలేదు గ్రూప్లో, అయినప్పటికీ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి నచ్చింది. ఎందుకంటే 2 గంటలకు తక్కువ ఏ రోజు మీరు క్లాస్ చెప్పలేదు. ఎంత అత్యవసరం, అర్జెంట్ పని ఉంది అనుకుంటూ కూడా మీరు ఇంకో గంట పొడిగిస్తూ చెప్పారే కానీ తగ్గించుకోలేదు. పైగా మీరు ప్రతి సబ్జెక్ట్ని కూడా, ప్రతిరోజు క్లాస్ని కూడా చిరునవ్వుతో, ఎవరు
ఎంత విసిగించి అడిగినప్పటికీ అంటే అందరికీ కొత్త సబ్జెక్టే కాబట్టి విసిగించి అడిగినప్పటికీ కూడా మీరు చిరునవ్వుతో చెప్పడం, మరి అది సమస్యగా మిగిలిపోకూడదు. అది వెంటనే అది సాధించి శోధించాలి అనే రీతిలో చెప్పడం నిజంగా అది మాకు గర్వకారణంగానే మేము భావిస్తూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. అన్న మీ క్లాసులు వినడం ఒక రకంగా చాలా అదృష్టం. ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న న్యూమరాలజిస్టులు అందరినీ తీసుకుంటే అక్కడ సబ్జెక్టే లేదనిపించింది. ఎందుకంటే ఏ స్థానంలో ఏ సంఖ్య వస్తే ఆ యొక్క వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లను బట్టి మనము మీరు చెప్పిన సబ్జెక్ట్ పరంగా తీసుకుంటే మాత్రం అత్యున్నత శిఖరం వైపు వెళ్ళొచ్చు మనిషి. ఓకే, అలా చెప్పినటువంటి మొదటి వ్యక్తి మీరే రాష్ట్రంలో. థ్యాంక్ యూ. మిగతా వాళ్ళు చెప్పేది ఏంటంటే లాస్ట్ ఎవరైనా తీసుకోండి, కానీ ఒక రకమైనటువంటి దోపిడి, అది మామూలు దోపిడి కాదు. లక్షలు, వేలు. మీరు ఇంత చిన్న ఏజ్ లా ఉండి ఎంతో పెద్దవారిని ఢీకొన్నారు ఈ సబ్జెక్ట్ ల న్యూమరాలజీలో. అంతకు మించి చాలా చిన్న ఖర్చులతో, అంటే అతి తక్కువ పేమెంట్ తోనే మంచి విజ్ఞానం అందించారు. ఇప్పుడున్న మా అందరికి, రాబోయే ఇంకా మిగతా స్టూడెంట్స్ కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు. అది గొప్ప విషయం అన్న. ఎందుకంటే ఎవరిని చూసుకున్నా 30,000, 50,000, 1,00,000 ఫీజులే ఉన్నాయి. దానిలో బాధితులు మనం కూడా ఉన్నాం. ఆల్రెడీ బాధపడి వచ్చిన వాళ్ళం. కానీ మీ క్లాస్కు నేను రావడం కూడా నా అదృష్టం అన్న. ఎందుకంటే ఏ స్థానంలో ఇప్పుడు ఏముండాలి, ఆఖరికి మొత్తం మళ్ళీ ఇప్పటికి నేను 3 సార్లు మార్చిన అన్న మొబైల్. మళ్ళీ మీ క్లాస్ తోని మళ్ళీ నేను 4వ సారి మారాల్సి వస్తుంది. కానీ నేను మీ క్లాసులు చాలా తక్కువ విన్నా అన్న. అంటే జర్నీలు ఎక్కువ ఉండట్లా. సరే, నాకు ఆ తపన ఉంది. మీ యొక్క మళ్ళా వెబ్సైట్లోకి వెళ్ళి అవన్నీ తప్పకుండా నేను చూస్తా. అట్లా నేను ఒక క్లాస్ కూడా మీరు ఇడిచిపెట్టా. ఎందుకంటే నాకు బర్నింగ్ ఉంది. నేను ఖచ్చితంగా టోటల్ నేర్చుకోవాలన్న ఫీలింగ్ లో నేను ఉన్నా కాబట్టి, నేనేదో మీలా క్లాసులు చెప్పకపోయినా నా ఫ్యామిలీకి నాకు ఉపయోగపడ్డ చాలా సంతోషం అని నేను జాయిన్ అయినా. వాస్తవం ఇది. కాకపోతే మీరు రాష్ట్రంలో చాలా మందికి అనేక సమస్యలతో ఉన్న వాళ్ళను బయటపడేటువంటి యోగం, ఆ సూచన, ఆ దారి మీరు ఇచ్చిర్రు. చాలా థ్యాంక్ యూ అన్న. మీరు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మళ్ళీ కూడా మీ క్లాసుల నుంచి మేము వెళ్ళిపోతున్నా అన్న ఫీలింగ్ అయితే లేదు. అప్పుడప్పుడు ఒకసారి మళ్ళీ ఈ స్టూడెంట్స్ ను ఆ స్టూడెంట్స్ ను అంతా కలుపుకొని మీరు అప్పుడప్పుడు క్లాసులు ఇవ్వాలి. కాకపోతే మీ క్లాసులు చెప్పేటప్పుడు మాత్రం అన్న నేను చాలా సార్లు నవ్వినా. నేను హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే ఎంతో టెన్షన్ తో ఇంటికి వస్తుంటే, ఎంతో అంటే మానసికంగా డబ్బులు రాకనో లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి రోజు ఉంటూనే ఉంటాయి. ఆ ఇంటికి వచ్చేసరికి మీ క్లాస్ వింటే ఆ క్లాస్ ఇంత నవ్వి సార్, మీలాంటి గురువు దొరకడం చాలా ఇంపార్టెంట్ సార్. అందరికి మీరు లైఫ్ టైం ఉండాలి. మాలాంటి స్టూడెంట్లకి ఇప్పుడు గురువు అనేది లేకపోతే మాకు గురి అనేది ఉండదు, ఫోకస్ అనేది ఉండదు. ఒక గురువు అనే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటే మా గురి కూడా స్ట్రాంగ్ గా ఉంటది. మనం ఏమో దేశానికి ఏమో చేయాలి, మన దేశం భారతదేశానికి మీలాంటి గురువు ఉండడం చాలా ఇంపార్టెంట్ సార్. ఏ దేవుడు కాపాడతాడు, ఎవరు కాపాడతారు అనుకునేటప్పుడు వాళ్ళే ఎవరిపైన డిపెండ్ అయ్యే పని లేకుండా వాళ్ళే నమ్ముకుంటారు. కాబట్టి కొంచెం అలాంటి మోసాలకంతా పడకుండా ఉంటారు. కాబట్టి మీరు కంపల్సరీ అన్ని క్లాసులు చెప్పాలి సార్. మీరు ఇంకా రీసెర్చ్ చేసి నేర్చుకొని అయినా చెప్పండి. మీకు తెలిసింది ఒక 50-60% అయినా కానీ ఫుల్ అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు సేకరించండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత చిన్న వయసులో గానీ, ఎంత వయసులో గానీ ఏజ్ లిమిట్స్ లేదు. కాబట్టి మీరు లైఫ్ టైం నేర్చుకొని కూడా మీ దగ్గర ఉండే సబ్జెక్ట్ మొత్తం మన అందరికి అందాలని మాత్రం అదొకటి మాత్రం మెయిన్ కాన్సెప్ట్ పెట్టుకోండి సార్. థ్యాంక్ యూ సార్. మంచి సబ్జెక్ట్ మాకు అందించారు. థ్యాంక్ యూ అండి. ఎక్కువ రీసెర్చ్ చాలా మంది దగ్గర చూశాను సబ్జెక్ట్, అంతకంటే కూడా మంచి సబ్జెక్ట్ మాకు నేర్పించారు సార్. థ్యాంక్ యూ అండి.